యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి రోజు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు సురేఖ. ఇక ఆలయ ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. புறப்பட்டு போதரமா போலை நீ போவை போவண்ணா உன் கோயில் நீங்களே போந்தருளே ஓ புடிய சித்தேனார் கமலா திருவாமகள் குஜனன் தானே வைகுந்தம் திடம் ஆர்கள் தங்கார் வத்தலபுதானன்னே பொங்கும் பரிவாரே భక్తులకు ఏది అవసరం ఉందో ఆ అవసరాన్ని మొదలు ప్రయారిటీలో తీసుకొని మేము డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు, మేము రాకముందు ఒట్టి గుడి గట్టి వదిలిపెట్టారు, కానీ భక్తులకు నిలబడడానికి నీడ కూడా లేకుండే, నడవడానికి దారి లేకుండే, కనీసం పైకి వస్తే వాళ్ళు వాష్రూమ్స్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండే, డామెట్రీ లేకుండే, ఇటువంటివన్నీ కూడా మేము వచ్చిన తర్వాత చేశాము. అదేవిధంగా ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నవి అనే దాన్ని బట్టి ఇప్పుడు మన వెంకట్రావు గారు వేశారు, అంతకు ముందున్న ఎంఆర్ఓ ఆర్డీఓ గారు కూడా చాలా బాగా చేశారు. ఈయన ప్రత్యేకంగా తనకు కావాలి అని వేయించుకొని పూర్తిగా గుడి మీదనే దృష్టి సారించి ఏమేమి అవసరాలు ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి డోనర్స్ ద్వారా వచ్చేటివి డోనర్స్ ద్వారా చేపిస్తున్నారు, గుడి ద్వారా చేసేటివి గుడి ద్వారా చేస్తున్నారు. ఇదే కాకుండా మేము ఇప్పుడు వేములవాడ కూడా చేస్తా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో భద్రాచలం కానీ, కీసర కానీ, బాసర కానీ, కొండగట్టు కానీ, ఇంకా ఇట్లాంటి ఒక 10 ఆలయాలు ఉన్నాయి. ఆ 10 ఆలయాలను కూడా ఇదే స్థాయిలో మాస్టర్ ప్లాన్ వేసి అన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలి. మనకు టెంపుల్ టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు సురేఖ గారు చొరవ తీసుకొని వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు దర్శనం సులభతరంగా వచ్చిన వాళ్లకు అన్ని అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం టెంపుల్నే కట్టింది, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అవసరాలు కానీ వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, సురేఖ గారి సహకారంతో ఇక్కడ డార్మెంటరీలు కానీ, వచ్చే భక్తులకు ఆటో సౌకర్యాలు కానీ, ఇక్కడ టాయిలెట్ సౌకర్యాలు కానీ, బస్సుల సౌకర్యాలు కానీ, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ కానీ, వృద్ధులకు వస్తే కూడా వాళ్ళకు కూడా వెహికల్ ద్వారా డైరెక్ట్ దర్శనం తీసుకొచ్చే సౌకర్యాలు కల్పించాం. ఎండాకాలం వస్తే అన్ని రకాల భక్తులకు సౌకర్యాలు కల్పించాం. ఇంకా కూడా ఇక వేద పాఠశాల శాంక్షన్ చేయడం జరిగింది. వేద పాఠశాల కూడా నిర్మాణంలో ఉంది. గోశాల, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున గుండం కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాం. భక్తులు వాళ్ళ మురికలు తీసుకోవడం కోసం డార్మెంటర్లతో పాటు ఇక్కడ రాత్రిపూట కూడా నిద్ర చేసి బస చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకొని గత సాంప్రదాయాలు కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్క సురేఖ గారి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ముందుకు చేసుకుపోతున్నాం. ఇంకా కూడా వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మొన్ననే ఇక్కడ అన్నదాన సత్రం కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తాం. ఇంకా కూడా అన్ని అంగులతోటి యారుటను తిరుపతి తరహాలో నిర్మించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.